ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కాని ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. పంపా నదిలో స్నానము చేసి మహాగణపతికి పాదము మోకి నిలిమల చేరామే, నీ సన్నిధి చేరామే. కాలముల్ల బాటలంట కొడుక, రక్తాలు గారంగా నడవాలంట. చేతిలోన ఒక్క రూపాయి లేదు, బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా. కష్టము చెయ్యందే మన ఇల్లు నడవదు, కానీ నడకనా పోతనంటావు. ఆ దారి ఒడవదు బిడ్డ, ఏ దారిన పోతావో కొడుక. శరణాలే చెప్పాలి కొడుక, అయ్యప్పను తలవాలే బిడ్డ. జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెళితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేని వల్ల ఇస్తానో తెలుసండి, వీడి నాకు దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తుంది, వీడికి వేదమునందు అనురక్తుంది, వీడికి నా రూపమునందు అనురక్తుంది, ఈశ్వరుడి యందు అనురక్తి.